ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 18వ వాక్యం. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క వాక్యము ఇశ్రాయేలు జనులకి దేవుడు ధర్మశాస్త్రముగా ఇచ్చి ఉన్న ఒక వాక్యం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క ఇంటికి తీసుకొని రాకూడని కొన్ని కార్యములని గురించి ఈ యొక్క స్థలములో రాసి ఉన్నారు. అందులో రాయబడిన ఒక కార్యము, కుక్క విలువని దేవుని యొక్క ఇంటికి తీసుకొని రాకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ రాయబడిన ఈ వాక్యముని బట్టి ధ్యానిస్తే కుక్కలకి ఒక విలువ ఉన్నట్లు మనము సమాజంలో సాధారణముగా చూసినట్లయితే దానికని ఒక విలువ లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కుక్కల యొక్క విలువని దేవుని యొక్క ఇంటికి తీసుకొని రాకూడదు. ఈ వాక్యముని బట్టి ధ్యానించి చూసినట్లయితే ఇక్కడ చెప్పబడి ఉన్న కుక్కలు అంటే ఆ యొక్క దినములలో దేవుడు వారి వారి యొక్క జీవితముని బట్టి కొందరిని కుక్కలకు పోల్చి దేవుడు కొన్ని సందర్భముల్లో వారిని హెచ్చరించి ఉన్నారు. వాటిని గురించి మనము ధ్యానించి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో అనేకులని కుక్కలకు పోల్చి అనేకులని పోల్చి ఉన్నారు. కుక్కలను చెప్పిన వెంటనే మన యొక్క జీవితంలో మనకు గుర్తుకొచ్చుతున్న కార్యము, వెంటనే వెనుకబడిపోయిన వారిని మాత్రమే మనము గుర్తుకు తెచ్చుకొనుచున్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ పరిశుద్ధ గ్రంథములో ధ్యానించి చూసినట్లయితే కుక్కలని గురించి, వాటి యొక్క స్వభావములని గురించి అనేక కార్యములు రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా చదివినప్పుడు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు చదవండి, 3వ అధ్యాయము 2వ వాక్యం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతనను ఆచరించు విషయమై జాగ్రత్తగా ఉండుడి. చాలు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఇవి ఫిలిప్పీ సంఘమునకు పౌలు రాయుచున్న ఒక వాక్యం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని అక్షరార్థముగా ధ్యానించినను దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మనసు కుక్కలని దేవుడు కోరుకొనటము లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు వాటిని అపవిత్రమైనది గాను, దేవుడు వాటిని నిషేధించుచున్నవి గానే దేవుడు ఎంచుచున్నారు. పరిశుద్ధ గ్రంథములో అనేక వాక్యములను చూసినట్లయితే దేవుడు కుక్కలకు పోల్చుచున్నప్పుడు అంతయు వాటిలో మంచి స్వభావములు ఉన్నట్లు పోల్చలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా కుక్కల యొక్క స్వభావముని కీర్తనల్లో మనం చదువుతున్నప్పుడు కుక్కలు ఎటువంటి స్వభావము గలదంటే అవి అటు ఇటు తిరుగుచూ ఉన్న స్వభావము గలది. చదవండి, కీర్తన 59వ కీర్తనలో మనం చదివినప్పుడు 59వ కీర్తన 6వ వాక్యం. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు, కుక్కల వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. చాలు. కుక్కల వలె మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కుక్కల క్రయముని దేవుని ఇంటికి తీసుకొని రాకూడదని దేవుడు ఆ దినమున ధర్మశాస్త్రముని బట్టి ఆజ్ఞాపించి ఉన్నారు. వాటి యొక్క అర్థముని బట్టి మనము ధ్యానించినట్లయితే కుక్కల యొక్క స్వభావంలో ఒకటి, అవి మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుచున్న ఒక అనుభవము.
ఆత్మీయ జీవితంలో మన యొక్క ఈ చివరి దినములలో సంభవించుచున్న కార్యం ఏమిటంటే, చివరి దినములలో వారి ఇంటింటికి తిరుగుచు ఫలవితముగా చివరి దినములలో తిరుగుచూ ఉందురని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. అంత్య దినములలో మన యొక్క జీవితంలో ఈ కుక్కల వంటి స్వభావం ఏమిటంటే, తమ యొక్క ఇంటిలో వారు నిలిచి ఉండగా వారి యొక్క జీవితంలో ఎల్లప్పుడూ ఇంటింటికి తిరుగుచు ఫలవితముగా వారు అనేక వ్యర్థమైన మాటలతోనూ వ్యర్థమైన కార్యములతో నిండిన వారై తిరుగుచూ ఉందరు. ఈరోజు మన యొక్క జీవితంలో మనము ఏ విధముగా సంచరించుచున్నాము? ఎందు నిమిత్తము ఒక వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళుచున్నాము, ఎందు నిమిత్తము మనము తిరుగుచూ ఉన్నామని మనము ధ్యానించి చూసినట్లయితే, అనేక సందర్భములలో కారణమే లేకుండా, ఒకవేళ కారణం ఉండినను అవి దేవునికి ఇష్టము లేనిదై పాప తలంపులతోనూ ఫలవితములైన దుష్ట తలంపులతోనే అటు ఇటు తిరుగుతున్న వారై ఉన్నాము. ఈరోజు దేవుని సన్నిధానములో మన యొక్క జీవితంలో ఈ కుక్కల వంటి స్వభావము మన యొక్క జీవితంలో ఉండకూడదు. మనలో ఉన్న స్వభావము తీసివేయబడవలను. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళుచున్న ప్రతి స్థలము దేవుని చిత్తమైనదై ఉండవలను. మనం ఎక్కడికి వెళ్ళినను దేవుని చిత్తమైనది కాకుండా తిరుగుచూ ఉన్నట్లయితే కుక్కల వంటి స్వభావం గల వారుగానే ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు సాయంకాలమున తిరిగి వచ్చి కుక్కల వలె మరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు. ఇక్కడ కుక్కలకి ఒక కాలము నియమించబడి ఉన్నది. ఇవి కూడా పగటి కాలములో తిరుగుచున్న అనుభవములు కాదు, రాత్రి కాలములో అవి మరుగుచు తిరుగుచున్న అనుభవములు వేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కనబడుచున్న ప్రతి చీకటిని, కనబడుచున్న ప్రతి మనుషుల్ని చూసి మరుగుచు కనబడుచున్న వారందరితో ఫలవిధముగా చుట్టూ తిరుగుచూ ఉండి సాయంకాలము నుండి ఆ కుక్కల యొక్క ప్రయాణం ప్రారంభించబడింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల యొక్క స్వభావం అయితే వారు తమ యొక్క జీవితంలో ఉదయమున వెళ్ళి వారు మరలా సాయంకాలమున తిరిగి వచ్చుదురు. ఈరోజు దేవుని సన్నిధానములో మన యొక్క జీవితంలో సాయంకాలము నుండి క్రియ చేయుచున్న ఈ కుక్కల వలె మన యొక్క జీవితంలో సాయంకాలము నుండి ఇంటిలో ధరించి ఉండగా సాయంకాలము నుండి మనము తిరుగుచున్న అలవాటులో ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకులకి జీవితంలో సాయంకాలం వచ్చినట్లయితే కాలక్షేపణ కొరకు ఎక్కడికైనా వెళ్ళాలి. కాలక్షేపణ కొరకు ఊరు చుట్టూ తిరిగి చూడటానికి ఎక్కడైనా సర్కస్లు, ఎగ్జిబిషన్స్ ఎక్కడైనా ఉన్నట్లయితే వెళ్ళి తిరిగి చూడటానికి ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాయంకాలము నుండి కుక్కలు మరుగుచు తిరుగుచూ ఉండదు. ఈరోజు మనలో ఈ ద్వితీయోపదేశ కాండములో మనం చదివిన వాక్యముని బట్టి ఆ కుక్కల యొక్క క్రయముని ఇంటికి తీసుకొని ఆ దేవుని యొక్క సన్నిధానమునకు తీసుకొని రాకూడదు. మన యొక్క జీవితంలో మనము క్రయమని చెప్పినట్లయితే అప్పుడు బలులని అర్పించి ఉన్నారు. కానీ ఇప్పుడు మనము సాయంకాలమున బయలుదేరి వెళ్ళి ఊరు తిరిగి సాయంకాలమున పట్టణమంతా తిరిగి తర్వాత మనల్ని అర్పించుటకు దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చినట్లయితే మనం అర్పించుచున్న స్తుతులు, బలులు అంగీకరించబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మన యొక్క జీవితంలో మనము సాయంకాలమున తిరుగుచూ ఉన్నవారుగా కాకుండా
మనం వెళ్ళుచున్న ప్రతి ఇంటికి నిశ్చయముగా దేవుని చిత్తము, దేవుని ఉద్దేశమై ఉండవలను. అప్పుడు మాత్రమే మనం ఎక్కడికైనా వెళ్ళవలను. లేని ఎడల మనము కూడా ఈ విధముగానే మనము పోల్చబడుచున్నాము. ఇటువంటి వారుగానే మన యొక్క జీవితంలో పోల్చబడుచున్నాము. దానికి తర్వాత ఉన్న వాక్యములు చూసినట్లయితే వారు మాట్లాడుచు ఉందరని రాయబడలేదు. చదవండి 7వ వాక్యముని, 59వ కీర్తన 7వ వాక్యం. వినువారెవరు లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెలగక్కుదురు. చాలు. వినువారు ఎవరు లేరనుకొని తమ యొక్క నోటి నుండి మాటలని కక్కుచూ ఉంటారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క దినమునందు మన యొక్క జీవితంలో ఈ కుక్కల యొక్క స్వభావం ఎవరిని గురించి మాట్లాడుచున్నారో వినువారు లేరనుకొని మాటలని కక్కుచూ ఉంటారు. మన యొక్క జీవితంలో మనుషుల యొక్క స్వభావము ఎవరిని గురించి మాట్లాడుచున్నారో వారు వినబడుచున్న విధముగా మాట్లాడాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగా మన యొక్క జీవితంలో ఈ కుక్కలు వినువారు లేరనుకొని మాటలని కక్కుచున్న స్వభావము గలది. మన యొక్క జీవితము నిశ్చయముగా మనం మాట్లాడుచున్న ప్రతి మాటలు ఇతరులు వినుచున్న ప్రకారముగా వినువారుగానే, వినబడుచున్న విధముగానే మాట్లాడవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మన యొక్క మాటలు ఏ విధముగా ఉన్నదో ఒకసారి మనము ధ్యానించుకునవలను. ఇటువంటి కుక్కల యొక్క స్వభావం గల వారుగానే మనము జీవించుచున్నామా అని నిశ్చయముగా మనము ధ్యానించవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ద్వితీయోపదేశ కాండములో 23వ అధ్యాయంలో రాయబడి ఉన్న కుక్కలని గురించి హెబ్రేయ భాషలో దానికి రాయబడిన వాక్యం ఏమిటంటే, సొదొమ గొమొర్ర పట్టణములో పాపము చేసిన వారు వలె పాపము చేయువారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొదొమ గొమొర్ర పట్టణములో ఉన్న పాపము అవి ఏమిటంటే, వారు స్త్రీలు పురుషులుగా జీవించగా పురుషులు పురుషులుగా జీవించుచున్నవారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లోకములో అటువంటి కార్యములు, అనేక కార్యములు సంభవించుచున్నది. భూమిలో తమ యొక్క జీవితములో ఇటువంటి తలంపులు, పాప తలంపులతో నిండి ఉన్న వారిని కుక్కలకు పోల్చే దేవుడు చెప్పుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటువంటి పాప తలంపులతో నిండిన వారిని దేవుడు మనుషులకో తన యొక్క జనులకో పోల్చటం లేదు, వారిని కుక్కలకు పోల్చుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని సన్నిధానములో పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలతో ఇటువంటి పాపముని కొనసాగించుచున్న ఇటువంటి లోకములో అటువంటి స్వభావము కలిగిన వారైతే వారనే పరిశుద్ధ గ్రంథము కుక్కలని చెప్పుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తమ యొక్క జీవితములో విభచారమును, జారత్వమును జరిగించుచున్న వారి యొక్క క్రయముని కూడా దేవుని ఇంటికి తీసుకుని రాకూడదని చెప్పుచున్నారు. వారును ఇటువంటి వారికే పోల్చబడిన వారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితములో నిశ్చయముగా దేవుని సన్నిధానములో ఉన్న మన యొక్క జీవితములో ఇటువంటి పాపమునకు దూరముగా ఉండి దేవుని యందలి భయభక్తులు కలిగి పరిశుద్ధముగా జీవించినప్పుడు దేవుని యొక్క బిడ్డలై, దేవుని యొక్క పిల్లలుగా మనం మారుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితములో మనలో, మన యొక్క తలంపులలోనైనను ఇటువంటి పాపము
మనలో ప్రవేశించనివ్వకుండా మనల్ని కాపాడుకొనవలను. ఒకవేళ ఇటువంటి పాపదోషములు ఉన్నట్లయితే వారు తమ యొక్క జీవితంలో కుక్కల వంటి వారుగానే ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకను ఈ కుక్కలని గురించి మనము ధ్యానించి చూసినట్లయితే వారు యెషయా గ్రంథములో మనము చదువుతున్నప్పుడు అక్కడ 56వ అధ్యాయము 10వ వాక్యములో అబద్ధమైన ప్రవక్తలని ఈ కుక్కలకు పోల్చి చెప్పుచున్నది. 56వ అధ్యాయము యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10వ వాక్యం. కుక్కలు తిండికి ఆతురపడును, వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరించుచు పడుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కుక్కల యొక్క స్వభావంలో మరొక కార్యముని చూసినట్లయితే వారి యొక్క కాపర్లు మరగలేని మూగ కుక్కలు, అవి ఎంత తినినను తృప్తి నొందని కుక్కలు అని ఈ స్థలములో రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మరొక కార్యముని మనం గ్రహించవలసిన కార్యం ఏమిటంటే అబద్ధ ప్రవక్తలని పరిశుద్ధ గ్రంథము కుక్కలకు పోల్చుతున్నది. తమ యొక్క కడుపుని నింపుకొనుటకు సేవ చేయుచున్నవారు, తమ యొక్క జీవితంలో కూలి కొరకు ప్రవచనము చెప్పుచున్నవారు, వారు తమ యొక్క జీవితంలో మరగలేని, తమ యొక్క జీవితంలో కాపాడలేని, తమ యొక్క సొంత ఆదాయం కొరకు జీవించుచున్న ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సేవకులని గురించే రాయబడి ఉన్నది. నిశ్చయముగా ఒక వ్యక్తి ప్రవక్తగా ఉండినప్పుడు, దేవుని యొక్క సేవకుడిగా ఉన్న సందర్భములలో వారు తమ యొక్క జీవితంలో తమ యొక్క సొంత ఆదాయముల కొరకు, సొంత లాభము కొరకు ఏమైనా చేసినట్లయితే వారిని కూడా కుక్కలకే పోల్చి దేవుడు చెప్పుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సొంత లాభము కొరకు తమ యొక్క జీవితంలో దేనిని చేయకూడదు. ఒక అబద్ధ ప్రవక్త తన యొక్క జీవితంలో ఈ విధముగానే వారు ఎంత తినినను తృప్తి పొందరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో వీటిని కూడా మనము నిశ్చయముగా గ్రహించవలను. అటువంటి వారిని కూడా దేవుడు అంగీకరించడం లేదు. అటువంటి వారిని కూడా దేవుడు తన యొక్క సన్నిధానములో వారిని అంగీకరించుతున్న వారుగా లేరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనలో జనుల యొక్క రక్షణని తమ యొక్క ఆదాయము కొరకు ఉపయోగించుతున్న వారు భూమిలో అనేకులు ఉన్నారు. కానీ దేవుడు వారిని అంగీకరించడం లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకను ఈ కుక్కలని గురించి మనము ధ్యానించినట్లయితే ఈ కుక్కలు మూర్ఖులు, బుద్ధిహీనులకు పోల్చి ఈ కుక్కలని గురించి రాయబడి ఉన్నది. సామెతల్లో మనం చదువుతున్నప్పుడు బుద్ధిహీనులు కుక్కల వలె మరలా అదే కార్యమును చేయుటకే తిరుగుదురని రాయబడి ఉన్నది. సామెతలు 26వ అధ్యాయము 11వ వాక్యముని చదవండి. సామెతలు 26వ అధ్యాయము తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. చాలు. తన యొక్క మూఢతనముని మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానిని మరలా తినుచున్న కుక్కకు సమానం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో అనేక సందర్భములలో మూర్ఖులై మూర్ఖులుగా మనము జీవించుచున్నాము. అటువంటి కార్యముల్లో మరలా మూర్ఖులుగా ఉండుటకు దేవుడు కోరుకొనటం లేదు. సొలొమోను యొక్క వాక్యములని బట్టి
తన యొక్క మూర్ఖత్వముని మరలా అగపరుచుచున్న మూర్ఖుడు కుక్క కక్కిన దానిని తినుటకు మరలా తిరుగుచున్న కుక్కకు సమానమైన వాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూర్ఖులు మూఢులు అంటే ఇదే 26వ అధ్యాయంలో మనం చదివినట్లయితే వారి యొక్క జీవితంలో తమ యొక్క దృష్టిలో తామే జ్ఞానులు అనుకొనొచ్చు, ఎవరి వలన ఎవరి యొక్క ఆలోచన ఎవరు జవాబు చెప్పినను అంగీకరించని వారే ఈ మూర్ఖులు. ఎన్ని విధములుగా దేవుని యొక్క కార్యములని ప్రకటించి వారికి జవాబు చెప్పినను వారు దానిని అంగీకరించరు. ఇదే సామెతలు 26వ అధ్యాయం చదివినట్లయితే 4వ వాక్యము 5వ వాక్యముని చదవండి. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమీకుము, ఇచ్చిన యెడల నీవును వాని పోలియుందువు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిమ్ము, అలాగు చేయని యెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ రెండు విధములుగా కూడా మూర్ఖునికి వారి యొక్క మూర్ఖత్వముని బట్టియే సమాధానము చెప్పవలనని, వారికి ప్రత్యుత్తరం ఇవ్వవలనని సొలొమోను చెబుతున్నాడు. లేని ఎడల వారి దృష్టికి వారు నాని అని అనుకుందురు. ఒకవేళ వారి యొక్క మూర్ఖత్వముని బట్టియే ప్రత్యుత్తరం ఇచ్చినట్లయితే మనము కూడా వారి వలె మారుచున్నాము. దీనిని బట్టి చూసినట్లయితే వారికి జవాబు చెప్పినను మారరు, జవాబు చెప్పకపోయినను మారరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారి యొక్క జీవితంలో తాము అనుకొనినదే సరైన కార్యమని ఎంచుకొనొచ్చు, తాము అనుకొనినదే సరైన మార్గమని ఎంచుకొనొచ్చు, దానిలోనే ఉందిరే తప్ప ఎన్ని విధములుగా ఎవరు చెప్పినను దానిని వినని వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారే ఈ మూర్ఖులకు సమానమైన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిని గురించే కుక్కలకు పోల్చి దేవుడి యొక్క స్థలములో ఆయన ప్రసంగించుచున్నారు. సొలొమోను కుక్కలకు పోల్చి ఇటువంటి మూర్ఖులని గురించే చెప్పుచున్నాడు. దేవుని సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో మనం మూర్ఖులుగా ఉండవద్దు. మూర్ఖులు తమ యొక్క మార్గమే సరైనదని ఎంచుకొనుచున్నారు. మూర్ఖులుగా ఉండక దేవుని యొక్క వాక్యములని పరిశీలించి, దేవుని యొక్క వాక్యములని ధ్యానించి, సత్యముని ఉపదేశములని దేవుని యొక్క మాటలని అన్నిటినీ ధ్యానించి ఏది సరైనదో అని విచారించి తెలుసుకునవలెను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని విడిచి మనం అనుకున్నదే సరైనదని ఎంచినట్లయితే మనమును కుక్కకు సమానమైన వారుగానే ఉంటాం. దేవుని యొక్క సన్నిధానములో మన యొక్క కంటికి కనబడుచున్నవన్నీ సరైనదని ఎంచుకొనవద్దు. ప్రతి సందర్భములలోనూ మనము కుక్కల వలె ప్రవర్తించగా దేవుడు మనకు జ్ఞానమునిచ్చి ఉన్నారు. జ్ఞానుల వలె వివేచన కలిగి విచారించి అన్నిటినీ వివేచించుచున్నవాడే ఆత్మీయుడు. ఆత్మీయమైన జీవితముని చేయుచున్నవాడు, అన్నిటినీ వివేచించగలిగిన వాడు, తన యొక్క జీవితములో అటువంటి స్వభావం గలవాడే ఆత్మీయుడు. కుక్కల యొక్క స్వభావము దేనిని వివేచించదు. తాను వెళ్ళుచున్న మార్గమే సరైనదని దానిలోనే వెళ్ళుచూ ఉంటుంది. తాను అనుకున్న కార్యమే సరైనదని దానిలోనే వెళ్ళుచూ ఉందురు. తమ యొక్క జీవితంలో తమలో తాము అనుకొనుచున్న కార్యమే మంచిదని చెప్పి నిర్ణయించుకుని వెళ్ళుచున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ఆ విధముగా కాకుండా దేవుని వాక్యములు, పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క కార్యములని ధ్యానించినప్పుడు ఎన్నో కార్యములు బయలుపరచబడుచున్నది. ఇప్పటి వరకు మనం ఎరిగి ఉన్న కార్యములు కాదు, మనం ఎరుగని ఎన్నో కార్యములు పరిశుద్ధ గ్రంథములో దాగి ఉన్నది. వాటిని గ్రహించుచున్న వారు మూర్ఖులై తమ యొక్క మూర్ఖత్వముని అగపరచరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత
ఈ కుక్కలని ఎవరికి పోల్చి ఉన్నారంటే అన్య జనులకి పోల్చి ఈ కుక్కలని ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అక్కడ ఒక స్త్రీ యేసు ప్రభు యొద్దకు వచ్చి తాను స్వస్థత గురించి అడుగుతున్నప్పుడు యేసు ప్రభు దేవుని పిల్లల యొక్క రొట్టెని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని ఆ స్త్రీతో చెబుతున్నారు. చదువు మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వాక్యము నుండి చదవండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును గదా అని చెప్పాను. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని పిల్లల యొక్క రొట్టెని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని యేసు ప్రభు ఆ స్త్రీతో చెప్పి ఉన్నారు. ఎందుకంటే దైవిక స్వస్థత అనేది అన్య జనులకు చెందినది కాదు. వాటిని గురించే యేసు ప్రభు దైవిక స్వస్థత, ఈ స్వస్థతని దేవుని యొద్ద నుండి, యేసు ప్రభు యొద్ద నుండి పొందుతున్న స్వస్థత అన్య జనులకు కాదు, అన్య జనులని కుక్క పిల్లలకు పోల్చుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ధ్యానించినట్లయితే ఆ స్త్రీ తన్ను తగ్గించుకొని మేము కుక్క పిల్లలమే అని తగ్గించుకొని విశ్వాసముతో ఆ రొట్టెని, ఆ స్వస్థతని తాను పొంది ఉన్నది. ఈరోజు మన యొక్క జీవితంలో మనము యేసు ప్రభు యొద్దకు వచ్చి మన యొక్క వ్యాధి బలహీనతల్లో స్వస్థత పొందకపోయినట్లయితే మనము ఎవరము? మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఆ రోజు ఆ స్త్రీ యేసు ప్రభు యొద్దకు వచ్చి స్వస్థత పొందు నిమిత్తము యేసు ప్రభు చెప్పినప్పుడు తాను అంగీకరించుకొని స్వస్థతని పొంది తిరిగి వెళ్ళి ఉన్నది. ఈరోజు మన యొక్క జీవితంలో దేవుని యొద్ద నుండి స్వస్థత పొందని వారైన మనము ఎటువంటి వారమై ఉన్నాము? ఒకసారి మన యొక్క ఆత్మీయ జీవితం అని ధ్యానించి చూసేదాము. దేవుని యొద్ద నుండి స్వస్థత పొందని మనల్ని దేవుడు తన యొక్క పిల్లలుగా, దేవుని పిల్లలుగా ఎంచడం లేదు. దేవుని సన్నిధానంలో ఉన్న మనలో దేవుని పిల్లలకి దేవుడు తన కొరకు ఒక రొట్టెని సిద్ధపరిచి ఉన్నారు. దేవుని పిల్లల యొక్క రొట్టెని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క వాక్యముని బట్టి మన యొక్క జీవితంలో వీటి విషయమై జాగ్రత్తగా ఉండవలనంటే మనము దేవుని ద్వారా స్వస్థత పొందవలను. మన యొక్క జీవితంలో ఏనాడును అవిశ్వాసముతో ఉండక ఆ స్త్రీ తన్ను తగ్గించుకొని ఉన్నది. యేసు ప్రభు యొద్ద నుండి స్వస్థత పొందవలనని ఆ రోజు తన్ను కుక్కలని దేవుడు చెప్పినను తగ్గించుకొనటము ద్వారా ఆ రోజు స్వస్థత పొంది ఉన్నది. చెప్పవాలనంటే మనం ఎవరము కూడా దేవునికి జనులం కాదు, అన్ని జనులమే. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. దేవుడు మనల్ని తన యొక్క సొంత జనముగా మార్చుకొని ఉన్నారు. దేవుడు మనల్ని మార్చినప్పుడు మరలా అన్య జనుల వలె ప్రవర్తించవద్దు. దేవుడు మనల్ని విశ్వాసముని బట్టి తన యొక్క సొంత జనులుగా, తన యొక్క సొంత కుమార్తెలుగా ఏర్పరచుకొని మనల్ని మార్చినప్పుడు ఆయనకి కుమారులుగా, ఆయనకు పిల్లలగుటగా అధికారమని దేవుడు మనకిచ్చినప్పుడు మరలా కుక్క పిల్లలుగా మారిపోవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానములో మనము కుక్కల వంటి వారుగా జీవించకుండా ఉండుటకు మనలో విశ్వాసం వర్ధిల్లవలెను. మన యొక్క జీవితంలో మరణమే వచ్చినను
దేవుని యొక్క పిల్లలుగానే మరణించాలి. మన యొక్క జీవితంలో వ్యాధి అధికమై మన యొక్క జీవితము మరణమునకు సమీపించినప్పుడుకుని దేవుని యొక్క బిడ్డలుగానే మరణించాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో దేవుని యొక్క పిల్లలుగా జన్మించబడి ఆయన మనల్ని తన యొక్క సొంత కుమార్తెలుగా మార్చి ఉన్నప్పుడు మనం ఎందుకు మరలా అన్యజనుల వలె మారిపోతున్నాము? మనం ఎందుకు అన్యజనుల వలె ప్రవర్తించుతున్న వారుగా మారుతున్నాము? విశ్వాసముతో దేవుని ఎదుట దేవుని వేడుకున్నట్లయితే నిశ్చయముగా స్వస్థత కలుగును. ఒక శతాధిపతి తాను అధికారం గలవాడై ఉండినను తన యొక్క సేవకుడి విషయంలో కూడా తాను విశ్వాసముతో ఉన్నాడు. మీరు ఒక్క మాట చెప్తే చాలు, నా సేవకుడు స్వస్థపరచబడునని చెప్పి ఉన్నాడు. ఈరోజు ఆ శతాధిపతికి ఉన్న విశ్వాసం మనలో లేకుండా ఉన్నదా? మనందరికీ కూడా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కార్యములను చేయగలిగిన దేవుడని మనం అందరం ఎరిగి ఉన్నాము. దేవునికి ఏ వ్యాధి అయినను ఎటువంటి రోగములైనను దేవునికి అసాధ్యమైన కార్యములు ఏమీ లేదు. ఆ విధముగా ఉన్నప్పుడు మనం ఎందుకు అధైర్యపడుతున్నాము, భయపడుతున్నాము? మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎందుకు సొమ్మసిల్లిపోతున్నాము? కొన్ని సందర్భముల్లో దైవిక స్వస్థతలో ఉన్నప్పుడు వ్యాధి యొక్క ఆ వేదన అధికమవచ్చు, కానీ వాటిలో దేవుని యొక్క కృపని అనుభవించగలము. ఒకవేళ దైవిక స్వస్థతలో లేకపోయి స్వస్థత రావచ్చు, కానీ అక్కడ దేవుని కృప, దేవుని సహాయము ఏది ఉండదు. దేవుని కృపని అనుభవించలేము, దేవుని యొక్క సహాయముని అనుభవించలేము, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న దేవుని శక్తిని కూడా అనుభవించలేము. మనము కూడా రక్షణ పొంది ఉండి బాప్తిసము తీసుకొని అభిషేకం పొందిన సాధారణమైన జనులుగానే ఉంటాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసములో నిలబడినప్పుడు దేవుని యొక్క పిల్లలుగా మార్చబడుటకు మనం అధికారం పొందుతున్నాము. చివరిగా మనము ధ్యానించినప్పుడు పేతురు రాసిన పత్రికలో చదువుతున్నప్పుడు కుక్కలని వెనుకబడిపోయిన జీవితమునకు పోల్చి పేతురు చెప్పుచున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత. 1 పేతురు 2వ అధ్యాయము 20వ వాక్యం. 2 పేతురు 2వ అధ్యాయము 20వ వాక్యం నుండి చదవండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. చదవండి. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి. 21వ వాక్యము 22వ వాక్యం చదవండి. 2 పేతురు 2వ అధ్యాయము 21వ వాక్యము 22వ వాక్యం. వారు నీతి మార్గమున అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును
అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కుక్కలని తమ యొక్క మార్గములలో దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మార్గములో నుండి తొలగిపోయిన వారికి పోల్చి ఇక్కడ పేతురు ముందుగా చెప్పబడి ఉన్న ప్రకారముగానే రాయిస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కుక్కలు ఏ విధముగా తన యొక్క వాంతికి తిరుగుచున్నదో అదే విధముగానే తమ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగి దేవుని యొక్క ఆజ్ఞలు, మార్గముల్లో నుండి శ్రమలు, కష్టములు, తమ యొక్క జీవితంలో పోరాటములు, ఇటువంటి కార్యములు వచ్చినప్పుడు తమ యొక్క జీవితంలో తొలగిపోయినట్లయితే వారును ఈ కుక్కలకు పోలిన వారై ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ధ్యానించినట్లయితే మన యొక్క జీవితంలో మనము శిక్షింపబడుచున్నప్పుడు, గద్దింపబడుచున్నప్పుడు, మన యొక్క జీవితంలో శోధింపబడుచున్నప్పుడు, కొన్ని ఇరుకైన మార్గములు, కష్టమైన మార్గములలో వెళ్ళుచున్నప్పుడు దేవునిని విడిచి దూరమైపోయినట్లయితే మనము దేవుని యొక్క పిల్లలమై ఉండలేము. మనము దూరముగా వెళ్ళకుండా దేవునితో నిలిచి ఉన్నప్పుడే దేవుని యొక్క పిల్లలుగా జీవించుచున్నాము. కుక్క యొక్క స్వభావము తాను కక్కిన వాటినే తిరిగి తినటకు వెళ్ళుచున్నది. మన యొక్క జీవితములో ఎన్ని శ్రమలు, ఎన్ని విధములైన పోరాటములు, ఎన్ని కష్టములు, ఏ విధమైన వ్యాధి, బలహీనతలు ఏది వచ్చినను మన యొక్క జీవితంలో దేవుని కొరకు, దేవుని మార్గములలోనే నిలిచి ఉండుటే ఒక మంచి జీవితము. మనము మార్గము తప్పిపోయి మరలా పాత జీవితము, పాత అనుభవమునకు వెళ్ళినట్లయితే మనము కూడా కుక్కలు వంటి వారుగానే ఉన్నాము. అందుకే కుక్కల యొక్క క్రయముని దేవుని ఇంటికి తీసుకుని రాకూడదని దేవుడు చెప్పి ఉన్నారు. దేవుని ఇంటికి తీసుకొని రావాల్సిన క్రయము, మనమే దేవుని ఇంటికి వచ్చుచున్నాము. దేవుని ఇంటికి మనల్ని బలిగా అర్పించడానికి వచ్చినప్పుడు మన యొక్క మనస్సు మార్చబడి రావాలను. మన యొక్క జీవితంలో ఇటువంటి స్వభావములు కలిగిన వారుగా దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చి మనల్ని అప్పగించుకొనటమని దేవుడు కోరటము లేదు. దేవుడు కోరుచున్న జీవితము, దేవుడు కోరుచున్న బలి విరిగి నలిగిన హృదయము, హృదయములలో వెనుకబడిపోయిన వారుగా దేవుని సన్నిధానములకు రావుటకు దేవుడు కోరుకొనటం లేదు. దేవుని సన్నిధానమునకు వచ్చుచున్న మన యొక్క దేవుడు కోరుచున్న కార్యం ఏమిటంటే మారు మనసు పొందిన వారై, అనగా ఇక మీదట ఈ జీవితము కాకుండా దేవునికి ఇష్టమైన జీవితమని చేయదనని వాంఛతో దేవుని యొక్క సన్నిధానమునకు రావాలను. దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చి మనల్ని సమర్పించుకొనుచున్నప్పుడు మన యొక్క జీవితంలో కుక్కల వలె ప్రవర్తించుచున్న వారుగా కాకుండా మన యొక్క ఆత్మీయమైన అనుభవములు మార్చబడవలను. మనలో మొట్టమొదటిగా మనం ధ్యానించి ఉన్న ప్రకారముగా దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చినప్పుడు మన యొక్క జీవితంలో అటు ఇటు తిరుగుచున్న వారుగా కాకుండా దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు స్థిరమైన కాళ్లతో దేవుని యొక్క సన్నిధానమునకు రావాలను. అనేకుల యొక్క జీవితంలో ఎన్ని గంటలు మాట్లాడి ఎంతసేపు తిరగమన్నా తిరుగుతారు, కానీ దేవుని సన్నిధానంలో వచ్చి కొంచెంసేపు కూర్చోమని చెప్తే కూర్చోలేరు. మన యొక్క జీవితంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము? వారు సాయంకాలమున వచ్చి వారు మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదరని రాయబడి ఉన్నది. ఈరోజు మన యొక్క జీవితంలో దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో చూస్తున్నాము?
దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు మనల్ని దేవుడు అంగీకరించగలరా? మన యొక్క జీవితంలో అనేకులతో మరుగుచు గొడవలు పడి పోట్లాడి వాగ్వాదములు చేసి అనేక విధములైన సనుగులతో నిండిన వారై దేవుని సన్నిధానంలోకి వచ్చేస్తున్నామా? లేకపోయినట్లయితే వాంఛతో దేవుని సన్నిధానములో సంతోషము గలదని, దేవుని సన్నిధానములో ఆశీర్వాదములు గలదని, దేవుని సన్నిధానములో దేవుడు ఉన్నారని ఆ విశ్వాసముతో వచ్చుచున్నామా? మనం ఎటువంటి ఆలోచనతో వచ్చుచున్నాం? ఒకసారి ధ్యానించి చూసేద్దాం. కడసిన దినములలో ఇంతవరకు మనము దేవుని యొక్క సన్నిధానములకు వచ్చి ఉన్నాము. వచ్చిన ప్రతి సందర్భమును ఏ ఉద్దేశముతో వచ్చి ఉన్నాము? ఏ పరిస్థితిలో వచ్చి ఉన్నాము? ఆరాధనకు వచ్చే ముందే, కూటములకు వచ్చే ముందే గొడవలు, పోట్లాటలు, వాగ్వాదములు, వీటితో నుండి అదే కోపముతో దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి కూర్చొని ఉన్న ఎన్నో సందర్భములు ఉన్నాయి. కానీ దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుడు ఆ అనుభవముతో రావటమని దేవుడు కోరుకొనటం లేదు. దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుడు చేసిన మేళ్ళని ధ్యానించి కృతజ్ఞతతో నిండిన వారే రావాలని కోరుచున్నారు. దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చుచున్న వారి యొక్క హృదయము విరిగి నలిగిన హృదయముగా ఉండవాలని దేవుడు కోరుచున్నారు. దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చిన తర్వాత కూడా దేశములు, దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వాగ్వాదములతో నిండిన మనస్సు, ఇటువంటి అనుభవములతో దేవుని సన్నిధానములో ఉండినట్లయితే మనల్ని దేవుడు కుక్కలకు పోల్చేది చూచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంత మాత్రమును ఈ క్రమహీనమైన పాపమునకు చోటు ఇవ్వద్దు. ఎవరును విభచారమునకో జారత్వమునకో ఎవరును చోటు ఇవ్వద్దు. పాపము ప్రారంభములో మిక్కిలి ఇంపుగా ఉండును గాని చివరిలో విషముతో నిండినదై మరణహాని కలిగించును. ఎవరును దానిలో నుండి తప్పించగలిగిన వారు ఎవరును ఉండలేరు. కొందరు దానిలో చిక్కుకొని విడుదల పొందలేని పరిస్థితిలో ఉన్నారు. దేవునికి సన్నిధానంలో ఉన్న మనలో అటువంటి కార్యములలో చిక్కుకొనకుండా ఉండుటకు దేవుని యొక్క సన్నిధానమునకు రావాలను. దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చినప్పుడు పాపపు తలంపులతో కాదు, సుంకరి దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చినప్పుడు ప్రభువా పాపినైన నన్ను కరుణించమని వేడుకొనుటకు దేవుని సన్నిధానమునకు వచ్చి ఉన్నాడు. ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధానమునకు మనల్ని నీతికరించుకొనుటకు వచ్చి ఉన్నామా? లేని ఎడల మనము చేసిన పాపములని కప్పి తప్పించుకొనుటకు వచ్చి ఉన్నామా? దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుని యొద్ద నుండి కనికరముని, ఆయన యొద్ద నుండి దయాదాక్షిణ్యములని పొందు నిమిత్తమే రావలను. ఇప్పుడు దేవుని సన్నిధానమునకు ఎంత నిమిత్తం వచ్చి ఉన్నాము? మనము దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు కుక్కలు యొక్క క్రయం వలె వచ్చుచున్నామా? లేని ఎడల దేవుని యొద్ద కృప పొందవలెనని ఆ సుంకరి వేడుకొనినట్లు దేవుని చూసి మొరపెట్టుచున్నామా? కన్నీళ్లతో తగ్గించుకొని దీనులై కనబడుచున్నామా? లేని ఎడల నీతికరించుకొనుచున్న వారై ఉన్నామా? మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము కుక్కల వలె ఉండకూడదు. మన యొక్క జీవితంలో ఏ కార్యముని ఈ శరీర ప్రకారమైన ఆదాయముల కొరకు చేయవద్దు. దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చుచున్న కార్యముని శరీర సంబంధమైన కార్యముల కొరకు దేవుని యొక్క సన్నిధానమునకు రావద్దు. దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన కార్యములతో నిండిన వారై పరలోక రాజ్యము నిమిత్తము దేవుని యొక్క సన్నిధానమునకు రావాలను. ఆ అబద్ధ ప్రవక్తలు మొరగలేని కుక్కలు,
తృప్తి లేని కడుపుతో నిండిన వారు, వారు ఎంత తినను తృప్తి పొందని వారు. భూ సంబంధమైన ఆశీర్వాదములు, భూ సంబంధమైన కార్యముల కొరకు కాకుండా పరలోక రాజ్యం వరకు, పరలోక రాజ్యము కొరకు దేవుని సన్నిధానమునకు వచ్చేదము. అదే స్థిరమైన ఒక జీవితం. మన యొక్క జీవితంలో నిశ్చయముగా మూర్ఖుల వలె ప్రవర్తించవద్దు. మనమే అన్ని ఎరిగిన వారు అని ఎంత మాత్రమని ఎంచుకునవద్దు. మనము తెలుసుకునవలసిన కార్యములు ఎన్నో కార్యములు ఉన్నాయి. మనం ఎరిగిన కార్యములు మిక్కిలి తక్కువ. మనం ఎరుగని కార్యములు ఎన్నో కార్యములు ఉన్నాయి. వాటిని తెలుసుకొనుటకు మనం వాళ్ళని సమర్పించుకొనినప్పుడే తెలుసుకొనగలము. మూర్ఖుడు మరలా తన యొక్క మూర్ఖత్వంలోనే తిరిగి వచ్చేస్తున్నాడు. మనము కూడా అదే మూర్ఖత్వములో తిరిగి రావద్దు. దేవుడు మనల్ని జ్ఞానులుగా సృష్టించి సాత్వికముతో అన్నిటినీ నిదానించువారుగా మారుదము. ఎప్పటి వరకు మూర్ఖముగానే ప్రవర్తించుచు ఉందము. సాత్వికముతో అన్నిటినీ నిదానించుచున్న వారుగా మార్చుటే దేవుని జ్ఞానము. మన యొక్క ఆత్మీయ జీవితములో ఎంత మాత్రమును దేవుని పిల్లలు పొందుచున్న ఆ రొట్టెని ఎంత మాత్రమును విడిచిపెట్టవద్దు. అవి మన యొక్క సొంతము. దేవుని యొక్క పిల్లలకి ఇచ్చుచున్న స్వస్థత మన యొక్క స్వతంత్రం. అది దానిని ఎంత మాత్రమును పోగొట్టుకునవద్దు. మన యొక్క జీవితంలో, ఆత్మీయ జీవితంలో కష్టములు, శ్రమలు వచ్చి ఉన్నదని, పోరాటములు వచ్చి ఉన్నదని వెనుకబడిపోవద్దు. కుక్కలు కక్కిన దానిని తినుటకు తిరుగుచున్నది. మనం వెనుకబడిపోయిన వారుగా కనబడవద్దు. శ్రమలు వచ్చినప్పుడు, పోరాటములు వచ్చినప్పుడు, శోధనలు, కష్టములు వచ్చినప్పుడు పరలోక రాజ్యములో మనకు ప్రతిఫలములు అధికమవుతున్నది. ఈ పోరాటములు, కష్టములు, శ్రమలు ఏది వద్దు అని అనుకున్నట్లయితే మన యొక్క జీవితంలో పరలోక రాజ్యములో ఏ ప్రతిఫలమును ఉండదు. ఈరోజు మన యొక్క జీవితంలో మనలో ఎన్నో కష్టములు, శోధనలు, పోరాటములు అన్నీ మన యొక్క జీవితంలో కలిగినప్పుడు సంతోషించవలను. ఎందు నిమిత్తం అంటే పరలోక రాజ్యములో అందు నిమిత్తము ప్రతిఫలములు కలుగుచున్నది. పరలోక రాజ్యములో ఈ శ్రమలన్నిటికీ ఘనతయు మహిమయు మనకు కలుగుచున్నది. ఈ భూమిలో శ్రమలు వద్దని ఎంత మాత్రమును కోరుకొనవద్దు. మనము దేవుని విడిచి దూరముగా వెళ్ళుటకు కారణము శ్రమలై ఉండకూడదు. ఏదియు మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపకూడదు. పౌలు తేటగా చెప్పుచున్నాడు, పస్తులైనను, ఖడ్గమైనను, దిగంబరత్వమైనను, పోరాటములైనను ఏ సృష్టియు నన్ను దేవుని యొక్క ప్రేమ నుండి ఎడబాప నేరదని చెప్పుచున్నాడు. క్రీస్తు యొక్క ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపదని చెప్పుచున్నాడు. మన యొక్క జీవితంలో మనం ఎంత స్థిరముగా ఉన్నాము. అందరిని కూడా ఒకసారి కన్నులు మూసుకొనుదాము. ఈరోజు మన యొక్క జీవితముని స్థిరపరచుకొనుదాము. దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు ఆయనకు సుగంధ ధూపముగా మనం మార్చబడి రావాలను. కుక్కల యొక్క క్రయము దేవుని ఇంటికి దానిని తీసుకొని రాకూడదు. మన యొక్క జీవితంలో అటువంటి అనుభవం గలవారుగా కాకుండా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి సుగంధ ధూపముగా మార్చబడవలను. అందరిని కూడా కన్నులు మూసుకొని సమర్పించుకున్నాము. మన యొక్క జీవితం ఈరోజు మార్చబడాలి. మన వినయ ప్రకారముగా మనలో ఈ కుక్కల వంటి స్వభావములు ఏది ఉండకూడదు. మనం స్థిరపరచబడాలి. ఈరోజు దేవుడు మన మధ్యలో ఉన్నారు. మనము దేవుని యొక్క పిల్లలమై ఉన్నాము. ఆయన యొక్క కుమార్తెలమై ఉన్నాము. మన నిమిత్తమే ఆయన త్వరగా రానై ఉన్నారు. మన యొక్క యేసు ప్రభు తన యొక్క పిల్లల్ని చేర్చుకున్న నిమిత్తమే రానై ఉన్నారు.
అందరిని కూడా సమర్పించుకున్నదాము. హల్లెలూయా, హల్లెలూయా.